సాల్ట్, పసుపు, నువ్వుపప్పు, వాము, వరిపిండి ఇలాగ వేసేసి ఒకసారి ఇలా చేయాలి పిండి. వాటర్ తర్వాత కలిపి మీకు చూపిస్తాను. మా మనవడి కోసం కుర్కీరే తయారు చేస్తున్నానండి. ఇలా చూపించాను కదా పిండి అదిని, ఆ పిండి కలిపి ఇలాగా మనం ఇలా చేసుకోవాలి, కుర్కీలా చేసుకోవాలి. చేసుకొని వేసుకుంటే బాగుంటాయి. ఇలా చేసుకుంటే తోరపిండి ఏంటి, ఇది తోరపిండి తయారు చేశాను. కూర తయారైంది. ఇది మళ్ళీ మీకు వేసిన తర్వాత ఎలా వచ్చినాయో మళ్ళీ మీకు చూపిస్తా. మళ్ళీ వేస్తున్నాను. ఇందులోనే నూనె ఇలా కొంచెం కాగాక వేసుకోవాలి. మనం విడిపోకుండా ఇలా జాగ్రత్త వదిలితే విడిపోవు. వరిపిండి అండి, ఇది వరిపిండితో ఇలా తయారు చేశాను. పిల్లలకి మంచిదనేది ఇలా తయారు చేశాను. మనకి ప్యానాలు ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. అంతే. అవి వేగిన తర్వాత మీకు మళ్ళీ చేపిస్తాను. ఇవ్వండి, ఇన్ని అయ్యి ఇంకా కొన్ని ఉన్నాయి, మళ్ళీ చేస్తాను వేపేసి ఏమి మీకు చూపిస్తాం. ఇదిగోండి, ఇలాగ ఎర్రగా వేపి ఇలాగ ఎర్రగైనా తీసుకోవాలి మనం. చూసారా, ఎర్రగా వేగినాయి. ఇలాగ వేగినప్పుడు మనం తీసుకోవాలి. ఇట్లా పళ్ళులో వేసుకోవచ్చు. కరకలాడుతూ ఉంటాయి. ఒక ఆయ వేసుకుని అసలు విడిపోవండి. ఎలా వేసినా వేసేయచ్చు. ఇది 4 వేసేసినా వేసేయచ్చు, ఒక్కొక్కటన్నా వేయచ్చు. విడిపోవు. వేగిదాకా మళ్ళీ విడిపోతాయి అన్నీ. ఇలా అంటుకోవాలి అసలు. ఇది కూడా ఎలా వేయాలి మీకు అన్నీ ఒకసారి చూపిస్తాను. అండి, తవుడు పిండి అయితే ఒక అలాగవే పలుడు అవే అండి. తవుడు పిండిని కుర్కురే చూడండి ఎలా తిరుగుతున్నాయో, కరకలాడుతుంటాయండి. పిల్లలకి వండెడితే మంచిదండి. ఇవి మీరు కూడా వండుకొని ఈ పిల్లలకి పెట్టుకోండి. నేనైతే మా మనవడి కోసం చేశాను. ఇవి మీరు కూడా మనవాళ్ళు గట్ట ఉంటే చేసుకోండి.